నమస్కారం. సుఖీభవకు స్వాగతం. శారీరక శ్రమ ఎక్కువైనప్పుడు, అడ్డదిడ్డంగా కూర్చుంటున్నప్పుడు నడుమంతా నొప్పిగా అనిపించడం మామూలే. కాసేపు విశ్రాంతి తీసుకుంటే ఆ నొప్పి తగ్గిపోతుంది. కానీ చాలినంత విశ్రాంతి తీసుకుంటున్నా నడుము నొప్పి ఏమాత్రం తగ్గకపోతే, నొప్పి మరింతగా పెరుగుతూ ఉంటే అది చాలా వరకు యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అయ్యే అవకాశం ఉంటుంది. దీని బారిన పడ్డప్పుడు వెన్నుముక్కలోని పూసలన్నీ క్రమంగా ఒకదానితో మరొకటి అతుక్కుపోతూ ఉంటాయి. వెన్నుముక క్రమంగా వెదురు బద్దలా గడకరలా మారిపోతూ ఉంటుంది. ఈ జబ్బుపై సరైన అవగాహన లేకపోవడంతో చాలా మంది మామూలు నడుము నొప్పిగా పొరబడుతూ చేతుల సమస్యను తీవ్రం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వెన్నుముకను గడకరలా మార్చేసి కదలికల్ని కట్టిపడేసి యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనం నిటారుగా నిలబడతాం, ముందుకు వంగుతాం, పక్కలకు తిరుగుతాం. ఇలాంటి పనులన్నింటినీ మనం చాలా తేలిగ్గా అలవోకగా చేస్తున్నాం అంటే అదంతా మన వెన్నెముక చలవే. వెన్నెముకలోని పూసలు చాలా సున్నితంగా, మృదువుగా కదలడం వల్లే ఈ కదలికలన్నీ మనకు సాధ్యపడుతున్నాయి. మన వెన్నెముక తల నుంచి మొదలై కటిభాగం వరకు పూసలు పూసలుగా ఒక దండంలా ఉంటుంది. వీటి మధ్య మందంగా, దృఢంగా ఉండే రబ్బర్ల వంటి డిస్కులుంటాయి. ఇవి పక్కకు కదిలిపోకుండా లిగమెంట్లు, టెండాన్లు వాటిని పట్టి ఉంచుతాయి. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనేది సరిగ్గా వీటి మీదే దాడి చేస్తుంది. వెన్నెముకలో వాపు ప్రక్రియ స్పాండిలైటిస్ మూలంగా పూసలు ఒకదాంతో మరొకటి అతుక్కుపోతుంటాయి. నిజానికి ఇది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని, కొంతవరకు HLA-B27 జన్యువు దీనికి కారణమని చెబుతారు డాక్టర్లు. యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అనేది మన బాడీలో ఉండే ఒక క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్. ఈ కండిషన్లో ఏమవుతుంది అంటే, మన బాడీలో ఏదైతే మనకి రోగనిరోధక శక్తికి సంబంధించిన కణాలు ఉంటాయో అది మన తన ఓన్ టిష్యూని డిస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ డిస్ట్రక్షన్ అయినప్పుడు సామాన్యంగా జాయింట్స్లో కానీ, ఈ లిగమెంట్స్ అంటాము, ఆ లిగమెంట్స్లో కానీ జరిగినప్పుడు కొన్ని కెమికల్ చేంజెస్ రావడం వల్ల ఈ జాయింట్స్ అనేవి అరుగుదల స్టార్ట్ అవుతుంది. దాన్ని మనము ఫ్రీక్వెంట్గా యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అంటాం. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనేది ఒక క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్. దీనికి ఫలానా కారణాలంటూ ఏమీ లేవు. సామాన్యంగా మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే, ఈ పేషెంట్స్కి కొన్ని జన్యుపరమైన మార్పులు ఉంటాయి. అండ్ HLA-B27 అనే ఒక జీన్ వీళ్ళలో ఎక్స్ప్రెషన్ అనేది ఎక్కువ జరుగుతుంటుంది. ప్రతి HLA-B27 ఉన్న పేషెంట్లో యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ రావాలని లేదు, అట్లాగని లేని వాళ్ళలో లేదని కాదు. సో ఈ జన్యుపరమైన మార్పు రావడం వల్ల మన బాడీలో ఉండే రోగనిరోధక కణాలు తన ఓన్ టిష్యూని డిస్ట్రక్షన్ చేయడం ద్వారా ఇది జరుగుతూ ఉంటుంది. ఇటుకల మధ్య సిమెంటు వేస్తే గోడ గట్టిపడుతుంది. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్లోనూ ఇదే జరుగుతుంది. వెన్నులో ముందుగా వాపు ప్రక్రియ తలెత్తిన చోట ఎముక క్షీణిస్తుంది. దీంతో శరీరం అక్కడ కొత్త ఎముకను వృద్ధి చేసి మరమ్మతు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది నిరంతరం కొనసాగుతూ రావడం వల్ల పూసలు ఒకదాంతో మరొకటి కలిసిపోతుంటాయి. సమస్య ముదురుతున్న కొద్దీ పూసలన్నీ అతుక్కుపోయి వెన్నెముక వెదురు బొంగులా, గడకర్రలా తయారవుతుంది. దీంతో కదలికలు తగ్గిపోవడం, నడుము నొప్పి వంటివన్నీ బయలుదేరుతాయి. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్లో నడుము నొప్పి తొలి లక్షణంగా కనిపిస్తుంది. ముఖ్యంగా పొద్దున లేస్తూనే తీవ్రమైన నొప్పి వేధిస్తుంటుంది. పక్క మీద నుంచి వెంటనే లేవలేరు. లేచి మామూలుగా నడవడానికి చాలా సమయమే పడుతుంటుంది. వీరికి పడుకొని పక్కలకు దొర్లడము సాధ్యం కాదు. పిరుదులు, మడమలు, మోకాళ్లు, మోచేతులు, పక్కటెముకల భాగాల్లో తరచూ నొప్పితో బాధపడుతుంటారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. కొంతమందికి కనుగుడ్డు మధ్య పొరలో వాపు మొదలై కళ్ళు ఎర్రబడ్డం, నీరు కారడం, చూపు మందగించడం, శుక్లాలు మొదలవ్వడం వంటి సమస్యలు కనిపిస్తాయి. సామాన్యంగా యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనేది మల్టిపుల్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. తరచుగా మనం చూసేది ఏంటంటే,
స్పైన్ అంటే యాక్సియల్ స్పైన్ అంటాం, వెన్నుపూసకు సంబంధించిన బోన్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ, పెల్విస్ అంటే మనకి తుంటి ఎముక చుట్టూ ఉండే ఎముకలు కానీ, ఇవి సామాన్యంగా ఇన్వాల్వ్మెంట్ చూస్తూ ఉంటాం. కొన్ని సిచ్యువేషన్స్లో మేజర్ జాయింట్స్ అంటే షోల్డర్ కానీ, హిప్ జాయింట్ కానీ, చిన్న కీళ్ళు కానీ, వీటిలో నొప్పి రావడం, ఇటువంటి లక్షణాలు చూస్తూ ఉంటాం. ఈ నొప్పులు ఇవన్నీ వచ్చినప్పుడు, ఈ మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు మనం దానికి సంబంధించిన కొన్ని టెస్ట్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. జాయింట్సే కాకుండా కొన్నిసార్లు వేరే టిష్యూస్ కూడా ఇన్వాల్వ్మెంట్ చూస్తూ ఉంటాము. వీటిలో తరచుగా మనం చూసేది కంటిలో ఉవిఐటిస్ అనే ఒక ప్రాబ్లం రావడం జరుగుతుంటుంది. దానివల్ల కొన్ని చూపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము, కొన్ని మేజర్ కండిషన్స్లో హార్ట్కి సంబంధించి అంటే ఈ హార్ట్ నుంచి వచ్చే రక్తనాళాల్లో కొన్ని మార్పులు రావడము, దానికి సంబంధించిన లక్షణాలు కూడా మనం చూడడం జరుగుతూ ఉంటుంది. ఎన్నో సంవత్సరాలకి ఈ మన జాయింట్స్ కానీ టిష్యూ కానీ డ్యామేజ్ జరగడం వల్ల లాంగ్ డ్యూరేషన్, లాంగ్ ప్రాసెస్ కాబట్టి అన్ని సంవత్సరాలు పేషెంట్స్కి ఇబ్బందికి గురవుతూ ఉంటారు. దానితో పాటు ఈ కాంప్లికేషన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి లాంగ్ డ్యూరేషన్ ఇవన్నీ ఆ టిష్యూ డ్యామేజ్ జరుగుతూ ఉంటుందో, ఎస్పెషలీ మనం వెన్నపూసకు సంబంధించి చూస్తే వెన్నపూసలో ఈ జాయింట్స్ అన్నీ కూడా స్టిఫ్ అయిపోవడము, దానివల్ల చిన్నపాటి దెబ్బ తగలడం వల్లనో కానీ స్పాంటేనియస్లో కానీ ఆ బోన్ ఫ్రాక్చర్ అవ్వడము, ఇవి చూస్తూ ఉంటాం అన్నమాట. ఒకవేళ ఈ కన్ను సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఉందనుకోండి, దానివల్ల చూపు తగ్గడం జరుగుతూ ఉంటుంది. హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, హార్ట్కి సంబంధించిన ఈ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఆ రక్తనాళాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము, హార్ట్లో ప్రాబ్లమ్స్ రావడం కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కీలవాతం జబ్బుల్లో బాధలన్నీ ఉదయం నిద్రలేచాకే ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్లోనూ అంతే. నడుమంతా పట్టేసినట్లు ఉండడంతో మంచం మీద నుంచి వెంటనే పైకి లేవలేకపోతూ ఉంటారు. లేచి నడవడం గగనంగా ఉంటుంది. కదలికలన్నీ కట్టిపడేసి మనిషిని రోపోలోగా మార్చేసే యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. నడుము నొప్పికి మనలో చాలా మందిలో డిస్కులో తలెత్తే సమస్యలే కారణంగా ఉంటాయి. అయితే యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ మూలంగా తలెత్తే నడుము నొప్పి వీటికి భిన్నంగా ఉంటుంది. ఉదయం నిద్రలేచాక వెన్నెముక ఎంతసేపు బిగుసుకుంటోంది అనే దాన్ని బట్టి వీటి మధ్య తేడాను తేలిగ్గానే గుర్తించవచ్చు. లేచాక అరగంట కన్నా తక్కువసేపుంటే డిస్క్ సమస్యగాను, 30 గంట కన్నా ఎక్కువసేపు బిగుసుకుపోతే యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ గాను అనుమానించవచ్చు. ఇది ముందుగా పిరుదుల వద్ద కీళ్లలో వాపుతో మొదలై ఆపై నడుము, మెడ, వెన్నులోని ఇతర భాగాలకు విస్తరిస్తుంది. మహిళలతో పోలిస్తే పురుషుల్లో యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా 20 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఇది మొదలవుతుంది. ఇది లోపలే నెమ్మదిగా ముదురుతూ వస్తుంది. వయస్సుతో పాటు వస్తున్న మార్పుని పొరపడుతూ చాలామంది ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తుంటారు. పరీక్షల్లో ఈ జబ్బుని గుర్తించేసరికి వెన్ను చాలా వరకు గట్టిపడి గడకర్రలా మారిపోతుందని చెబుతారు నిపుణులు. ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనేది సామాన్యంగా క్లినికల్ డయాగ్నోసిస్. మనం పరీక్షలు అంటే సామాన్యంగా ఫస్ట్ డయాగ్నోసిస్ మనకు ఎప్పుడైనా కూడా కొన్ని క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే ఏ జాయింట్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి, అసలు లక్షణాలు ఏమున్నాయి, మనం క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే పరీక్ష ద్వారా కూడా కొన్ని డౌట్ఫుల్ కండిషన్స్ ఉంటాయి. అంటే ఎస్పెషలీ వెన్నపూసకు సంబంధించి, తుంటి ఎముకు సంబంధించి ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం కొన్ని టెస్ట్ ఆర్డర్ చేస్తూ ఉంటాం. సో సామాన్యంగా ఈ నొప్పులు ఈ ఉన్న కండిషన్స్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ అనేది ఒక ఎక్స్రే చెప్పడం జరుగుతూ ఉంటుంది. అది వెన్నపూసకు సంబంధించిందైనా సరే, తుంటికి సంబంధించిందైనా సరే. నెక్స్ట్ బెస్ట్ ఇన్వెస్టిగేషన్ మనకి కొన్ని రక్త పరీక్షల్లో మనము సిబిపి విత్ ఈఎస్ఆర్ అని కానీ లేదంటే HLA-B27 అనే జీన్ ఐడెంటిఫికేషన్ కూడా చేస్తూ ఉంటాం. ఇంకా మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్ట్ కావాలంటే కొన్నిసార్లు MRI కూడా చేయాల్సి ఉంటుంది. వెన్నపూసకు సంబంధించిందే కానీ లేదంటే ఆ జాయింట్కి సంబంధించిన MRI కూడా మనం తరచుగా ఆర్డర్ చేస్తూ ఉంటాం. ఒక స్పైన్ సర్జన్ కింద జనరల్గా ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ పేషెంట్స్ నాకు దగ్గరికి వచ్చేపాటికే వాళ్ళకి బాగా వెన్నుపాము వంకరైపోయి కొంతమందికి దవడెళ్ళి ఛాతీకి టచ్ అవ్వడం, చిన్ ఆన్ చెస్ట్ డిఫార్మిటీ అంటారు, ఇలాంటి స్టేజ్లో కానీ లేకపోతే బాగా ముందుకు వంగిపోయి నేల చూడలేని పరిస్థితుల్లో కానీ నడుస్తుంటే వాళ్ళకి ఎదురుగుండా ఏమొస్తుందో కనబడని సిచ్యువేషన్ కానీ
ఒక 4-5 అడుగులు వేయంగానే బాగా ఆయాసపడిపోయి ఇంకా ఆల్మోస్ట్ నడవలేని స్టేజ్లో ఉంటాం. కానీ ఇట్లాంటప్పుడు మా దగ్గరకు వస్తారు. కొన్నిసార్లు ఏంటంటే మొత్తం వెన్నుపూస అంతా గట్టిగా అయిపోవటం వల్ల చిన్న చిన్న దెబ్బలు తగిలినా సరే ఏదో ఒక పాయింట్లో అది విరిగిపోవడం చాలా కామన్. కాబట్టి అలా ఫ్రాక్చర్స్ కూడా అయ్యి వస్తుంటారు. ఇలాంటి ఫ్రాక్చర్స్ చాలా డేంజరస్. ఎందుకంటే మనం ఎక్కడ మూమెంట్ జరిగినా సరే అది కేవలం ఫ్రాక్చర్ దగ్గరే మూవ్ అవుతుంది. ఎందుకంటే వెన్నుపాము అంతా అతుక్కుపోయి ఉంది కాబట్టి. సో ఈ 2 కండిషన్స్లో ఐదర్ ఫ్రాక్చర్లో కానీ సివియర్ డిఫార్మిటీస్లో కానీ మా దగ్గరకు వచ్చినప్పుడు జనరల్గా మనం మందులు ఇచ్చి వెనక్కి తీసుకెళ్లే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పేషెంట్స్కి వాళ్ళకి తగ్గట్టు ఒకవేళ ఫ్రాక్చర్తో వస్తే దాంట్లో 360 డిగ్రీస్ ఫిక్సేషన్ అంటారు. అంటే వెనకాల ముందు వైపు కూడా కొన్ని స్క్రూస్ అవి బిగించి వెన్నుపాము డ్యామేజ్ అవ్వకుండా మనం సర్జరీ చేసి బోన్ గ్రాఫ్ట్ అవి పెట్టి మళ్ళీ దాన్ని అతికించాల్సి ఉంటుంది. అట్లాంటి సర్జరీ చేయాల్సి వస్తుంది. ఇవి కాకుండా చాలా కాంప్లెక్స్ కేసెస్లో అంటే ఏదైతే ముందుకు వంగిపోయారో ముందుకు చూడలేకపోతున్నారో అలాంటి వాళ్ళకి కూడా మనం రీసెంట్గా చాలామందికి చాలా మంచి ఆపరేషన్స్ స్పెడికల్ సబ్స్ట్రాక్షన్ ఆస్టియోటమీ అనే ఆపరేషన్ చేసి ఆ ముందుకు వంగిన ఆ వ్యక్తిని మళ్ళీ మనం వెనక్కి నార్మల్ బ్యాలెన్స్లోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ ఆపరేషన్స్లో ముఖ్యంగా మనం నడుం భాగంలో మెడ భాగంలో మూమెంట్ ఒకవేళ బాగానే ఉండుంటే నడుం భాగంలో ఒక ఎముకని మోస్ట్లీ L3 అనే వర్టిబ్రా కానీ L4 అనే వర్టిబ్రాని కానీ మనం ఒక వెడ్జ్ టేప్లో కట్ చేస్తాం. అంటే ఒక త్రికోణంగా దాన్ని విరగొట్టి మళ్ళీ ఆ ఎముకని వెనక్కి ఉంచేపాటికి ఆ బ్యాలెన్స్ ఏదైతే పేషెంట్కి తప్పిందో కోన్ ఆఫ్ బ్యాలెన్స్లో ఎక్కడైతే లేరో ఆ బ్యాలెన్స్ని మనం రీగెయిన్ చేసే అవకాశం ఉంటుంది. ఇది చేయడానికి ముందు చాలా క్యాలిక్యులేషన్స్ చేయాల్సి ఉంటుంది. ఎంత మనం వెడ్జ్ కట్ చేస్తే ఎంత కరెక్షన్ జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళకి మెడలో కూడా మూమెంట్ ఎక్కువ లేకపోవడం వల్ల మనం తక్కువ వెడ్జ్ కట్ చేసినా ఉపయోగం ఉండదు. అదే మనం ఎక్కువ వెడ్జ్ కట్ చేసినా సరే పేషెంట్ సరిగ్గా మళ్ళీ చూడలేకపోవచ్చు ముందుకి. సో ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ మనం చూసుకుని తుంటి ఎముకలు కూడా బాగున్నాయా లేదా, తుంటి ఎముకల్లో మూమెంట్ ప్రిజర్వ్ అయిందా లేదా చూసుకుని ఇవన్నీ చూసుకుని మనం నిజంగా కరెక్ట్గా చేయగలిగితే ఇప్పుడు ఆ పేషెంట్కి మళ్ళీ మనం వేరే జీవితాన్ని ఇచ్చినట్టే అవుతుంది. ఎందుకంటే రీసెంట్గా మనం 2 పేషెంట్స్కి అలా చేశాము అండ్ దాని రిజల్ట్స్ చాలా బాగున్నాయి. మేము కంప్యూటర్ నావిగేషన్ అండ్ రోబోట్ విత్ న్యూరల్ మానిటరింగ్ కూడా పరికరాలు వాడి ఆ వెడ్జ్ క్యాలిక్యులేషన్ని కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి ఒక 6 to 7 అవర్స్ మనం ప్రాపర్గా సర్జరీ చేయగలిగితే ఆ పేషెంట్ మళ్ళీ లెగిసి 2-3 రోజుల్లోనే నార్మల్గా నడిచి మామూలుగా పడుకునే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇట్లాంటి ఆపరేషన్స్ మనం ఓల్డ్ ఏజ్లో జనరల్గా 70 to 80 ఇయర్స్లో రిస్క్ అని అనుకుంటాం. కానీ ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి అంత రిస్క్ ఏమి ఉండకపోవచ్చు. మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఆ వయసులో కూడా వాళ్ళకి ఇంకో 10 సంవత్సరాలు మనం మంచి జీవితాన్ని ఇచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఎందుకొస్తుందో ఖచ్చితంగా చెప్పలేం. HLA-27 జన్యువు ఉన్నప్పటికీ అందరికీ జబ్బు రావాలనేం లేదు. కాబట్టి జన్యువు ఉండడంతో పాటు నడుము నొప్పి, కీళ్ల నొప్పులు, ఉదయం పూట శరీరం బిగుసుకుపోవడం వంటి లక్షణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని జబ్బుని నిర్ధారించవలసి ఉంటుంది. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ తీవ్రంగా ఉన్నప్పుడు మనిషిని చూడగానే జబ్బుని గుర్తుపట్టొచ్చు. వీరిలో శరీర భంగిమ బాగా మారిపోతుంది. నడుము ముందుకు వంగిపోయి గూని వచ్చినట్టుగా ఉంటారు. మెడను అటూ ఇటూ సరిగ్గా తిప్పలేరు. పక్కకు చూడాలంటే శరీరం మొత్తాన్ని తిప్పి చూస్తారు. ముందుకు వంగి పాదాలను చేత్తో తాకడం సాధ్యం కాదు. బాసింపట్టు వేసుకుని కూర్చోలేకపోతారు. ఈ లక్షణాలను బట్టి యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ ని సులభంగానే గుర్తించవచ్చు. అయితే అందరిలోనూ ఇలాంటి లక్షణాలే ఉండాలని ఏమీ లేదు. అందువల్ల రక్త పరీక్ష, జన్యు పరీక్ష, ఎక్స్రే వంటి వాటి ద్వారా జబ్బుని నిర్ధారిస్తారు. వీరికి రక్తంలో ESR, CRP ఎక్కువగాను, హిమోగ్లోబిన్ తక్కువగాను ఉంటుంది. జన్యు పరీక్షలో HLA-27 జన్యువు ఉంటే బయటపడిపోతుంది. సామాన్యంగా ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనేది చాలా తీవ్రమైన సమస్యలాగా వస్తూ ఉంటుంది. ఒక చిన్న ఏజ్లో స్టార్ట్ అయ్యి అది మేబీ ఒక ఎర్లీ అడాలసెన్స్లో కానీ ఆర్ ఎర్లీ అడల్ట్హుడ్లో కానీ ఇవి స్టార్ట్ అవుతుంటాయి. మేల్ పేషెంట్స్కి ఎక్కువ తరచుగా చూస్తూ ఉంటాం. వీళ్ళకి ఏమవుతుంటుంది అంటే మనకి లక్షణాలు ఇవన్నీ ఉన్నప్పుడు మనము ఇనిషియల్ స్టేజెస్లో ఎప్పుడైనా కూడా ఎటువంటి స్కాన్ కానీ ఎక్స్రే కానీ మనకు ఆ పరీక్షకు సంబంధించిన రిజల్ట్స్ నెగిటివ్గా ఉండొచ్చు. అటువంటి సందర్భాల్లో ఎక్కువ శాతం పేషెంట్స్కి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే నొప్పి తగ్గించవలసిన ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ కొన్ని బేసిక్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇంకా కొన్ని పేషెంట్స్లో ఈ నొప్పి కనుక తరచుగా రావడము,
డిసెబిలిటీ అంటే తన లైఫ్ స్టైల్ కూడా అంటే రొటీన్ వర్క్స్ చేసుకోవడంలో కూడా కష్టమైనప్పుడు దెన్ వీ సజెస్ట్ గోయింగ్ ఫర్ సర్టన్ మెడికేషన్స్ అనమాట. కొన్ని ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఆ మెడికేషన్ ద్వారా ఫిజియోథెరపీ ద్వారా మనం దీన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఒకవేళ ఇవి రెండు సాధ్యపడని పక్షంలో మనము దీన్ని నెక్స్ట్ జనరేషన్ డ్రగ్స్ ఉంటాయి, కొన్ని జన్యుపరమైన మార్పుల్లో వల్ల వచ్చే సమస్య కాబట్టి దాన్ని ఆ మెయిన్ కల్ప్రిట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో దాని దగ్గరే ఆ జబ్బును మనము ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. దానికి లేటెస్ట్గా కొన్ని డ్రగ్స్ వచ్చాయి. అది ఎక్కువ శాతం ఈ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళు ఆ ఇన్ఫ్లమేషన్ అనే కండిషన్ని తగ్గించడానికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. చాలా పేషెంట్స్కి ఈ మందులతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏం సజెస్ట్ చేస్తామంటే రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేయడము, ఇవన్నీ చేస్తే కూడా ఈ జబ్బు ఎక్కువ మటుకు కంట్రోల్లో ఉంటుంది. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనేది ఒక జన్యుపరమైన మార్పు వల్ల వచ్చే సమస్య. సామాన్యంగా దీన్ని ప్రివెంట్ చేయలేం, కానీ ఒక హ్యూమన్ బాడీ దానికి అనుకూలంగా ఉన్న వాళ్ళలో మనం ఏం చెప్తూ ఉంటామంటే దీన్ని ప్రివెంట్ అంటే ఫలానా పేషెంట్కి మనం యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ వస్తుందని మనం ఎటువంటి పరీక్షలు చెప్పవు మనకి. సో ఒకవేళ గనక వాళ్ళకు వస్తే మనము ఇనిషియల్ స్టేజెస్ నుంచే వాళ్ళకు కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే ఫుడ్, మనం ఏం రకమైన ఫుడ్ తీసుకుంటున్నాము, మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలి, స్మోకింగ్ లాంటివి ఉంటే అవాయిడ్ చేయాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేయాలి, ఇటువంటి రొటీన్గా మన లైఫ్ స్టైల్లో చూసే మార్పులు చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఎక్కువ శాతం ఇటువంటి మంచి హెల్దీ ఫుడ్, మంచి ఎక్సర్సైజెస్, మనం కూర్చునే విధానం, మనం పనిచేసే విధానము, ఈ చిన్న చిన్న మార్పులు చేసినా సరే ఎక్కువ శాతం ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఉన్న పేషెంట్స్కి మనము ఫర్దర్ ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ప్రివెంట్ చేయాలి. వెన్నులో కీళ్లవాతాన్ని తెచ్చిపెట్టడంతో పాటు దైనందిన కదలికల్ని గట్టిపడేసే యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ కు జీవనశైలి మార్పులు, వ్యాయామాల్ని ఒక చక్కటి పరిష్కారంగా చెప్పుకోవచ్చు. అయితే వెన్నుముక పూర్తిగా గట్టిపడిపోయినప్పుడు మాత్రం తప్పనిసరిగా సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఇటీవల హైదరాబాద్కు చెందిన వైద్యులు రోబోలా మారిన యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ బాధితునికి ఆధునిక పద్ధతుల్లో సర్జరీ చేసి తిరిగి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ కు చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ మూలంగా దెబ్బతిన్న వెన్నులోని ఎముకలు, పూసలు తిరిగి కోలుకోవడం దాదాపు అసాధ్యం. అందువల్ల సమస్యను వీలైనంత త్వరగా నిర్ధారించి చికిత్స తీసుకోవడం చాలా అవసరం. దీంతో వెన్నెముక మరింత దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. ఇందుకు ఫిజియోథెరపీ, వ్యాయామాలు, మందుల వంటివి బాగా ఉపయోగపడతాయి. చురుగ్గా ఉండడం, బాగా కదిలేలా చూసుకోవడమే ఈ జబ్బుకు మంచి మందు. రోజుకు కనీసం గంటసేపైనా వ్యాయామం చేయడం మేలు. నొప్పులు ఎక్కువగా ఉన్నా సరే నొప్పి మందులు తీసుకుంటూ వ్యాయామాలు ఆరంభించాలి. వీరికి ఈత, యోగా బాగా ఉపకరిస్తాయి. వ్యాయామాలు అలవాటయ్యాక నొప్పి మందుల్ని మానివేయాలి. ఇక యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ ని అదుపులో ఉంచడానికి సల్ఫసలైజన్, మిథోట్రెక్సేట్ వంటి మందులతో పాటు స్టెరాయిడ్స్ ని, బయోలాజికల్స్, బయోసిమిలర్ల వంటి మందుల్ని డాక్టర్ల సలహా మేరకే వాడుకోవాలి. ఇక జబ్బు బాగా ముదిరి వెన్నంతా గెడకెర్రలాగా మారినప్పుడు వెన్ను ఆకృతిని సరిచేసేందుకు సర్జరీ కూడా చేయాల్సొస్తుంది. యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అనేది చాలా చిన్న ఏజ్ నుంచి అంటే ఒక ఎర్లీ అడల్ట్హుడ్, లేట్ టీనేజ్ దగ్గర మొదలుకొని ఎక్కువ శాతం స్టార్ట్ అయిపోతుంటాయి. దీర్ఘకాలిక సమస్య కాబట్టి ఎక్కువ శాతం జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల ఎక్కువ పేషెంట్స్కి నొప్పులతో కానీ చాలా డిసెబిలిటీ అంటే వాళ్ళు రోజువారీ చేసుకునే రొటీన్ వర్క్స్ కూడా ఇబ్బంది అవ్వడం, దానివల్ల ఈ సమస్య మనము మందుల ద్వారా కానీ ఎక్సర్సైజ్ ద్వారా కానీ కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేసినప్పటికీ కూడా ఈ సమస్య మన వయసుతో పాటు మనతో పాటు అది పెరుగుతూ ఉంటుంది. సో లాంగ్ డ్యూరేషన్ అన్ట్రీటెడ్ అంటే సరైన ట్రీట్మెంట్ తీసుకొని సందర్భంలో ఈ కాంప్లికేషన్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఈ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయింది అనుకోండి, ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల జాయింట్స్లో ఉండే మొబిలిటీ తగ్గిపోయి జాయింట్స్ అన్నీ కూడా ఫ్యూజ్ అయిపోతూ ఉంటాయి. సో ఈ జాయింట్స్ ఫ్యూజ్ అంటే మనకు వెన్నపూసలో ప్రతి జాయింట్లో కొద్ది డిగ్రీ ఆఫ్ మూమెంట్ ఉంటుంది. ఈ మూమెంట్ తగ్గిపోవడం వల్ల ఆ ఎంటైర్ స్పైన్ అనేది ఫిక్స్ అయిపోతుంటాయి. సో ఆ జాయింట్ మూమెంట్స్ తగ్గిపోవడం వల్ల రొటీన్గా చేసే పనులు అంటే నెక్ మూమెంట్సే కానీ, బ్యాక్ మూమెంట్సే కానీ, తిరిగేటప్పుడు కానీ ఇవన్నీ జరిగిపోవడం వల్ల ఆ ఎంటైర్ స్పైన్ అనేది ఒక రిజిడ్ స్పైన్ లాగా మారిపోతూ ఉంటుంది. సో ఇలా మారిపోయిన వెన్నపూస చాలా వీక్గా, ఫ్రెజైల్గా ఉంటుంది. చిన్నపాటి దెబ్బలకే ఈ బోన్స్ ఫ్రాక్చర్ అయిపోవడం కానీ లేదా
ఆ బోన్స్లో వచ్చే మార్పుల వల్ల నరాల మీద ఒత్తిడి పడడం వల్ల ఈ నరాలకి అంటే చాలాసార్లు తిమ్మిర్లు వస్తున్నాయని, కాళ్ళు లాగుతుందని కానీ, చేయి లాగుతుందని కానీ, ఆ కెనాల్ కాంప్రమైజ్ అయిపోవడం వల్ల నరాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి కాంప్లికేటెడ్ అంటే ఇంకా పెరగడం వల్ల మన వెన్నపూస నార్మల్గా ఉండాల్సిన అలైన్మెంట్ మారిపోయి స్పైన్ డీఫార్మిటీలోకి వెళ్ళిపోతుంటారు. సో ఈ డీఫార్మిటీ అయిపోవడం వల్ల పేషెంట్ బెండ్ అయిపోవడము, డీఫార్మ్గా స్పైన్ మొత్తం మారిపోవడం వల్ల, ఇంకా దాని మీద లోడ్ బేరింగ్ అనేది సరిగా లేకపోవడం వల్ల ఫ్రాక్చర్సే కానీ, న్యూరలాజికల్ కాంప్లికేషన్స్ కానీ రావడం జరుగుతూ ఉంటుంది. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ బాధితులకు జీవనశైలి మార్పులు ఎంతో మేలు చేస్తాయి. నిత్యం గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం వల్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ఇక బరువును అదుపులో ఉంచుకోవాలి. పొగ తాగే అలవాటుకు దూరంగా ఉండాలి. మెడను విరవడం, గట్టిగా మర్దనా చేయడం తగదు. దిండు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా లేని పరుపుల్ని వాడుకోవాలి. వీరికి ప్రయాణాల్లో కుదుపులకు ఎముకలు విరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రోజువారీ ఆహారంలో కాల్షియం, విటమిన్ డితో కూడిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఖర్జూరం, అంజీరా వంటి ఎండు ఫలాలు, బాదాం, అక్రోట్స్ వంటి గింజపప్పులు ఎంతో మేలు చేస్తాయి. ఇలా జీవనశైలి మార్పులు ఆచరిస్తూ మరోవైపు డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడుకుంటూ ఉంటే యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ బాధితులు అందరిలాగే హాయిగా జీవనం సాగించవచ్చు. జబ్బు మరీ తీవ్రంగా ఉండి కదలికలు కష్టంగా మారినప్పుడు సర్జరీ చేయించుకోవడం మేలు. నడుము నొప్పి ఎంతకీ తగ్గకుండా వేధిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన పరీక్షలు చేయించుకోవాలి. వెన్నులో కీళ్లవాతాన్ని తెచ్చిపెట్టే యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ వంటి జబ్బుని తొలి దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జీవనశైలి మార్పులు, వ్యాయామాల సాయంతో దీన్ని చాలా వరకు చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. కదలికలు మరీ కష్టంగా మారినప్పుడు సర్జరీ రూపంలో మనకు ప్రత్యామ్నాయం అందుబాటులో ఉంటుంది.